హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. 3 కోట్ల దేవతలకు ముందుగా పోచమ్మ తల్లి అంటారు కదా. ఆ పోచమ్మ తల్లి బోనం యొక్క వీడియోను నేను మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ముందుగా మనం కిచెన్లో బోనం వండుతాం కదా, అక్కడ ఆ ప్లేస్లో ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు రొటీన్గా అయితే ఇలా ముగ్గు వేసేసుకుంటాను, నాకు ఇష్టం అండి. అయితే ముందుగా మనం ఈ స్టవ్ దగ్గర ఇలా ముగ్గు వేసేసుకొని దాని తర్వాత స్టవ్ని కూడా అలంకరించేసుకుందాము. ఈ ముగ్గు వేసుకోవటం వల్ల మనకి ఏంటంటే కళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. లేడీస్ కిచెన్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం కదా, అలాంటి కిచెన్ని కొద్దిగా ఓపికగా ఇలా అలంకరించేసుకున్నారనుకోండి, మీకు ఎంతసేపు కిచెన్లో ఉన్నా కూడా ఎక్కువగా అలసటగా ఉండదు, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇలా ముగ్గు వేసేస్తున్నాను చూడండి. దాని తర్వాత స్టవ్కి కూడా ఇలా బొట్టు పెట్టేసుకొని ఇంకా మనం బోనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇవన్నీ కూడా చాలా పేషెన్స్తో చేసుకునే పనులు. బట్ ఓపికగా చేసుకున్నారనుకోండి, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం బోనంకి కారం అప్పాలు అంటాం కదా, దానికి సంబంధించిందండి. శనగపిండిలో నువ్వులు, ఉప్పు, కారం, కరివేపాకు అవన్నీ వేసి కూడా ముందు ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ముద్దలాగా చేసేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ తియ్యటప్పాలు చేస్తున్నాను, వీటి ప్రిపరేషన్ వీడియో చేయలేకపోయాను. ఏం లేదండి, తియ్యటప్పాల్లోకి గోధుమ పిండి, చక్కెర, కొద్దిగా టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసేసుకొని ముద్దలా చేసుకొని ఇంకా పూరీలా చేసేసుకోవడమే. బట్ ఇక్కడ నేనేంటంటే కొద్దిగా పాలు, నెయ్యి యాడ్ చేశానండి. దీనివల్ల చాలా టేస్టీగా వస్తాయి మనకు. లైక్ ఏంటంటే అరిసెల ఫ్లేవర్ అయితే వస్తుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు మామూలుగా చేశారనుకోండి, వాళ్ళకంతా టేస్టీగా అనిపించవు. బట్ ఇలా ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేశారనుకోండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇక మనం కారం అప్పాలు వేసేసుకుందామండి. వీటిని కొద్దిగా పల్చగా చేసేసుకొని మీరు ఎక్కువగా ఫ్రై చేశారనుకోండి, ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా పిల్లలకి స్నాక్స్లోకి తింటారు, మనం కూడా తినొచ్చండి ఈవినింగ్ స్నాక్స్లోకి. అట్లా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బోనం వండుకుంటాం కదా, ఆ పాయసానికి ఈ శనగపిండి గారెల కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మామూలుగా పాయసం తింటుంటే తియ్యగా ఉంటుంది కదా, వీటిని కూడా మధ్యలో కాంబినేషన్గా తిన్నారనుకోండి, ఆ తీపి తెలీదు, ఇంకా వీటి టేస్ట్తో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనకి పోచమ్మ బోనం అనగానే వేప కొమ్మలు అయితే గుర్తుకొస్తాయి కదా, వీటితో నేను ఇక్కడ దండ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వేప కొమ్మలు హెల్త్కి అంటే చాలా మంచివి. ఇవి మన చేతులకు తగిలితే కూడా చాలా మంచిదండి. మనకి ఏమన్నా జెర్మ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వీటి వల్ల తొలగిపోతాయి. అయితే నేను ఇక్కడ ఈ దండని బోనం కుండ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా అయితే మనం పోచమ్మ దగ్గర మేకలు, కోళ్ళు బలిస్తాం కదా, వాటి కోసం కూడా చేస్తారు. బట్ మేము అవి బలివ్వట్లేదు, జస్ట్ బోనం కదా, ఆ కుండ కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇవన్నీ కూడా మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పుడు తను ఇవన్నీ చేస్తూ ఉంటే అలా కూర్చొని ఓపికగా చూస్తూ ఉండేవాళ్ళం. ఇవన్నీ ఎలా చేస్తారో మేము చేయగలం అనుకునే వాళ్ళం. బట్ ఏం లేదండి, చాలా సింపుల్ థింగ్. మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఇంకా నేర్చేసుకోవచ్చు. ఏం లేదండి, మనం మామూలుగా జడ అల్లుకుంటాం కదా, ఆ ప్రాసెస్లోనే. బట్ ఏంటంటే వీటికి కొమ్మలు యాడ్ చేస్తూ ఇలా అల్లేసుకోవడమే. నాకైతే బాగా ఇంట్రెస్ట్ అండి, అందుకే ఇవన్నీ కూడా చేసేసుకొని నేను ఇంకా బోనం పెడతాను. బట్ ఇప్పటి పిల్లలు మాత్రం ఇవన్నీ చేయలేరు, వాళ్ళకంత పేషెన్స్ అయితే ఉండదు. మా పిల్లల్ని ఇక్కడ కూర్చోండిరా బాబు నేర్చుకోండి అంటే, లేదు మమ్మీ నువ్వు చేసే, మేము తర్వాత వస్తామని చెప్పేసి బయటికి వెళ్ళారు.
ఇదిగోండి మనకి వేపాకుల దండ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకా మనం బోనం కుండకి చుట్టేసుకోవడమే. ఇక బోనానికి సరిపడా ఇవన్నీ కూడా ప్లేట్లో నేను అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం అక్కడ టెంపుల్కి వెళ్ళాలి కదా. ఇదిగోండి బోనం కుండ. మనం కొత్త కుండలోనైనా వండుకోవచ్చు, లేదంటే మీరు లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన కుండ కూడా ఓకే అండి. మనం అప్పుడు యూజ్ చేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటాం కదా. దీన్ని మార్నింగ్ అంతా కడిగేసుకొని ఇంకా దీంట్లో బోనం వండేసుకున్నాను. తర్వాత దీనికి చక్కగా పసుపును తడిపేసుకొని ఈ కుండ చుట్టూ కిందన కూడా ఇదంతా పెట్టేసుకోవాలండి. మామూలుగా మనం వర్షాకాలం స్టార్టింగ్లో చేస్తాం కదా ఈ ప్రాసెస్ అంతా. పసుపులో యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కదా. మనం ఇలా పసుపు తాకడం వల్ల మనకి ఏదైనా ఎలర్జీస్ అట్లా ఉన్నా కూడా పోతాయి. మనకి పెద్దలు ప్రతీది కూడా వాళ్ళు చేసిన ఏ పండగ కానీ ఏ ప్రాసెస్ అయినా కూడా సైంటిఫికల్గా చాలా రీజన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి ఆలోచిస్తే గనక ఎవ్రీ పండగకి వాళ్ళు చేసేది ఇదేదో ఆచారం అనుకోకుండా ప్రతీది కూడా సైంటిఫికల్ రీజన్ ఉండే ఉంటుందండి. ఇప్పుడు ఇక మనకు బోనం కుండ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను వేపాకు దండ కూడా కట్టేశాను. మనం ముందుగా ఇలా అన్ని ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఏం హడావుడి పడే అవసరం ఉండదు. ఇంకా పోచమ్మ టెంపుల్కి కూడా రీచ్ అయ్యామండి. చూడండి అమ్మవారు అంతా పసుపుతో కుంకుమతో చాలా బాగా దర్శనం ఇస్తున్నారు కదా. అయితే మనం ముందుగా పోచమ్మ టెంపుల్కి వెళ్ళాక మనం మంచినీళ్ళు అయితే తీసుకెళ్తాం కదా. దాంతో అక్కడ మనం ఎక్కడైతే బోనం పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్ని అంతటిని కూడా ఇలా మంచినీటితో శుభ్రం చేసేసి దాని తర్వాత పసుపుతో ఇది కొద్దిగా మనం వేసే చుక్కల ముగ్గు, ఫ్లవర్స్ ముగ్గు కాకుండా ఇలా వేస్తారండి. చూడండి నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇవి కూడా నేను మా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ వాళ్ళు వేస్తున్నప్పుడు టెంపుల్కి వెళ్ళేదాన్ని కదా, వీళ్ళు ఇలా ఎందుకు వేస్తారో అనుకున్నాను. బట్ ఇది పోచమ్మకు వేసుకునే ముగ్గు అంటండి. జస్ట్ పసుపు కుంకుమతోనే వేస్తారు. ఇలా ముగ్గు వేసుకున్నాక మోత్కాకులు అంటారు కదండి, వాటిని ఇలా రెండింటిని 5 పేర్లుగా పెట్టేసి దాంట్లో మనం కుండలో వండుకున్న బోనము వాటిపైన కొద్దిగా పెరుగు వేసి మనం తెచ్చుకున్న అప్పాలను కూడా 5 ఇలా అమ్మవారికి సమర్పించుకుంటామండి. దాని తర్వాత మనం ఇంట్లో చేసినటువంటి నెయ్యితో దీపం వెలిగించేసుకోవాలి. తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకోవాలండి. అమ్మవారు ముందుగానే మొత్తం మొహానికి పసుపుతో చాలా అందంగా రెడీ అయి ఉన్నారు. ఇదిగో చూడండి ఇక్కడ నేను సమర్పించుకున్నటువంటి బోనం. మీ ఊర్లో మీరు ఎలా బోనం పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక బోనం సమర్పించుకోవడం అయితే అయిపోయింది. ఇంక అందరినీ చల్లగా చూడు పోచమ్మ తల్లని ఇంకా దండం పెట్టేసుకోవడమేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.